సంబంధించిన పోస్టులతో పాటు ప్రత్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాపులు తమ వంతు కృషి చేశారు. ఈరోజు మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కూడా బలపడ్డారు. అంటే చాలామంది కూటమి సంబంధించిన నాయకులు ఎన్నికయ్యారంటే ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల సపోర్ట్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పొచ్చు. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 14 సీట్లకు గాను 14 సీట్లు కూటమి కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర కాపులు పోషించారు. ఇప్పుడు మనతో పాటు రాయలసీమ బల్జ సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నాకు చెప్పండి, మీరు కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ఎటువంటి కృషి చేశారు? అనంతపురం జిల్లాలో రాయలసీమ బలిజ సంఘం శ్రీ యాగంటి గారు స్థాపించారు 62లో 61లో. అయితే 61 నుండి కూడా మా బలిజ సంఘం అంతా ఐక్యతతో ఉండి చాలా ఎలక్షన్స్లో పాల్గొన్నప్పటికి కూడా మాకు ప్రత్యేకంగా మాకు లాభం చేకూర్చలేదు మా కులస్తులకి. కాకపోతే ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఖచ్చితంగా మహాబలి సంఘం తరపున మా అనంతపురం జిల్లా మొత్తం అంతా ఏకతాటిగా పనిచేసి బల్జలంతా కలిసి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసిన దానికి, బీజేపీతో కూడా కలిసి 3 కూటమి అయిన దానికి మేము దిగ్విజయంగా అందరికీ ఓట్లేసి మా వాళ్ళందరినీ గెలిపించుకున్నాం. ఈ బల్జ సంఘం తరపున రాబోయే దాంట్లో కూడా మేము ప్రాముఖ్యత ఉంటుందని చెప్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా మా బల్జలకు ఇవ్వాలని గట్టిగా 2 జిల్లాలు కలిపి సంయుక్తంగా 2 జిల్లాల్లో కూడా కలిపి మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు గతంలో కానీ అనేక సందర్భాల్లో. 2024లో కూడా కాపు సమాజం కూటమిలో భాగంగా కాపు సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే సీటు వస్తుందని ఆశించారు. చివరి క్షణంలో వేరే సామాజిక వర్గానికి వచ్చినప్పటికీ కానీ బలిజలు మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ కాపులు మొత్తం అంతా ఆ సమాజిక వర్గానికి కూటమిలో భాగంగా అందరికీ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఆయన కొత్త వ్యక్తి అయినా కూడా భారీ మెజార్టీతో అవతల ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి వ్యక్తి దాదాపు 40-50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పైన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కాపులు ఎలాంటి మీరు డిమాండ్ కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో కాపు బలిజ తెలగ ఒంటరి కులాలు ఎక్కడ మొగ్గు చూపితే ఆ పార్టీ విజయం సాధిస్తుందనేది ప్రతి ఒక్కరికి జగమేరిన సత్యం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాలు, అంటే పాత 13 జిల్లాలలో కూడా కాపు బలిజ తెలగ ఒంటరి కులాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, కులాల పరంగా మతాల పరంగా కూడా అందులో అందరూ మననం చేసుకొని ఈరోజు కూటమి వైపు మొగ్గు చూపి కూటానికి మెజార్టీ సాధించారు. అందులో భాగంగా మేము అనంతపూర్ జిల్లా నుంచి కోరేది ఒకటే, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి పని చేసినటువంటి పార్టీ నాయకులు ఎవరైనా కానీ వారికి సముచిత న్యాయం కల్పించాలి. అదే మా బలిజలకి ఎస్పెషల్లీ ఇందులో, ఎందుకంటే మా బలిజలు ఎంత ప్రాధాన్యతనిచ్చారో పార్టీలకి వ్యక్తులకి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ బలిజలు లేకపోతే ఎవరు కూడా ఎక్కడ కూడా నెగ్గలేరు అనేది జగమెరిగిన సత్యం. కాబట్టి బలిజల్ని అందరు నాయకులు కూడా అందుబాటులో తీసుకొని అందరూ సమన్వయంతో ముందుకెళ్లారు. కాబట్టి బలిజలకి ప్రాధాన్యత ఇవ్వాలా. ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి బలిజలకి నామినేటెడ్ పోస్టులో ప్రధానంగా మా పని చేసినటువంటి నాయకులకు ఇవ్వాలనేది మా కోరిక. ఇంకా ఇక్కడ మనతో మాట్లాడడానికి రాయలసీమ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఆయన అడిగి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, గతంలో మీరు బల్జ సంఘం అధ్యక్షుని కూడా పనిచేశారు. ఎటువంటి డిమాండ్స్ ముందు కాపును ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? కాపుల్ని డెవలప్ చేయడం అంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం రాయలసీమ బల్జ సంఘం తరపున కార్యక్రమాలు చేస్తుంటాం. మా వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల్ని మా సమస్యలుగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన న్యాయం చేయడం జరుగుతుంటుంది. మొత్తం ఇక్కడ కాపులకు సంబంధించి గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా అనేక ఇబ్బందులు పడ్డాము. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరికైతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఆఖరి వరకు సీటు వస్తుందన్న రాకపోయినప్పటికీ మొత్తం అంతా మేము ఈరోజు అందరినీ చేసినాం. ఇప్పుడు మనకు సంబంధించి ఈ బలిజ సంఘం యువ నాయకుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసు. చెప్పండి రమేష్ గారు, మీరు ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి గతంలో నామినేటెడ్ పదవులు కూడా కావాలనేసి ఎంతోమంది డిమాండ్ చేశారు. ఇంకా ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు?
ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బలిజలందరూ కలిసి రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో బాధ్యత తీసుకొని ఉమ్మడి జిల్లాల్లో అందరూ ఒక తాటిపైకి వచ్చి తిరగడం జరిగింది. ఎవరికి టికెట్ ఇచ్చినా సరే బలిజ సంఘం వెన్నంటే ఉంటుందని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకులందరినీ గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు బలిజలు ఎంతగా కృషి చేసి గెలిపించారో ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఒకటే విన్నవం, ఖచ్చితంగా అంటే మా డిమాండ్ ఏంటంటే బలిజలకి ప్రాముఖ్యత ఇస్తూ ఇప్పుడు వచ్చే నామినేటెడ్ పోస్టులలో ఖచ్చితంగా మా బలిజలకు ప్రాముఖ్యత ఇచ్చి బలిజలకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాంటి డిమాండ్ కోరుతున్నారు? స్థానిక ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల్లో మేయర్ పదవి మాకు బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, మా బలిజల్లో ఎవరికైనా పర్వాలేదు బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం మొత్తం వాళ్ళు చేయడం వల్ల ఆ రోజు మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము. ఈరోజు ఏ సమాజ వర్గం గెలిచినా కూడా మేము అందరికీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడం వల్లనే అందరూ ఈరోజు అనంతపురం జిల్లాలో 14 సీట్లు సాధించామంటే మొత్తం ప్రతి ఒక్క చోట మా బలిజలు సంబంధించినటువంటి వారు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు గెలిచామని చెప్తున్నారు. అలాగే మేము ఎవరికైనా కూడా బలిజలకు సంబంధించి కాపు సమాజానికి సంబంధించి ఎవరికైనా కూడా మేము సీట్ ఇచ్చా కూడా మేము అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో ఇవ్వాలి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలంటున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్ సంబంధించి ఈ కాపులకి సీట్ ఇస్తారని ఆశించాము. అయితే దాంట్లో భంగపడ్డాం కాబట్టి మేయర్ సీట్ ఖచ్చితంగా ఇవ్వాలనేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.